పక్కింట్లో నుండి పెద్ద పెద్దగా అరుపులు వినబడుతున్నాయి. రాహుల్ వాళ్ళ అమ్మ వాడిని ఎందుకో గట్టిగా కేకలు పెడుతోంది. అవి మామూలు తిట్లు కాదు. ఆవేశంలో ఒళ్ళు మరిచిపోయి తిడుతోంది. అది విన్న లక్ష్మికి తన చిన్ననాటి సంఘటన గుర్తుకు వచ్చింది. వాళ్ళమ్మకి కొంచెం కోపం ఎక్కువ. ఒకరోజు ఆమె ఏదో పనిలో ఉంది. మ్యాథ్స్లో 98/100 మార్క్స్ వచ్చాయని చాలా సంతోషంగా వచ్చి చెప్పింది. ఏ ఆలోచనలో ఉందో తెలీదు. తను చెప్పేది వినకుండా కోపంగా అరిచేసింది. ఎందుకు తిట్టిందో కూడా తనకు అర్థం కాలేదు. చాలా బాధేసింది. కొద్దిసేపు సైలెంట్గా కూర్చొని ట్యూషన్కి మాస్టర్ గారి ఇంటికి వెళ్తున్నా అని చెప్పి ఇంట్లో నుండి బయలుదేరింది. తనకి ఇష్టమైన ఫ్రాక్ వేసుకుంది. దానికి జేబులు ఉన్నాయి. ఆ రోజుల్లో కిడ్డీ బ్యాంక్ని ముంత అనేవారు. ముంతలో దాచుకున్న 58 రూపాయలు జేబులో పెట్టుకుంది. సెంటర్కి వెళ్ళి ఆదోని బస్ ఎక్కింది. భయంగా చుట్టూ చూసింది. తనని ఎవరైనా చూస్తారేమో, ఇంట్లో చెప్తారేమో అని. బస్సు అయితే ఎక్కింది కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. మనసులో ఆక్రోశం, బాధ. ఏమీ చెయ్యకుండా నన్ను ఎందుకు తిట్టింది అని. ఆదోనిలో దిగింది. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. అక్కడ వాళ్ళను నెమలికన్ను అనే ఊరెళ్ళాలి. బస్సు ఎక్కడ ఆగుతుంది అని అడిగింది. అందరూ తెలీదు అంటున్నారు. అది 5వ తరగతి చదివేటప్పుడు కాన్వెంట్ మాస్టర్ వాళ్ళ ఊరు అని చెప్పిన గుర్తు. ఏదో నోటికి వచ్చింది అడిగింది. అక్కడ ఉన్న ఒక రిక్షా అతను, నాకు ఆ ఊరు ఎక్కడో తెలియదు కానీ మా ఇంటికి వస్తావా అని అడిగాడు. భయం వేసింది. రాను అని అడ్డంగా తలూపింది లక్ష్మి. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని అడిగాడు. 58 రూపాయలు ఉన్నాయని చెప్పింది అమాయకంగా. ఆ రోజుల్లో అది చిన్న అమౌంట్ ఏమీ కాదు. ఆ డబ్బులు తీసుకుని సరేరా మనం సినిమాకి వెళ్దామని కడప రెడ్డమ్మ అనే సినిమాకి తీసుకెళ్ళాడు. చూస్తుండగానే ఏడుపు వస్తుంది. అమ్మ నాన్న ఇంటి దగ్గర అందరూ గుర్తుకొస్తున్నారు. అతను గమనించి ఇంటికి వెళ్తావా అని అడిగాడు. వెళ్తాను అని తలూపింది. రిక్షాలో తీసుకుని వచ్చి బస్టాండ్లో దింపాడు. మీ ఊరు బస్సు వస్తుంది, ఎక్కి వెళ్ళు అని చెప్పి టికెట్కి మాత్రం డబ్బులు ఇచ్చాడు. తన ఊరికి అదే లాస్ట్ బస్సు. ఎక్కి కూర్చుంది. మనసంతా టెన్షన్గా ఉంది. ఇంట్లో తెలిసిందేమో అని. బస్సు ఊరిలో ఆగగానే గబగబా దిగి మాస్టర్ ఇంటికి నడుస్తూ ఉంది. దూరంగా రోడ్డు మీద వాళ్ళమ్మ రావడం కనిపిస్తూ ఉంది. లక్ష్మి ట్యూషన్ నుండి ఇంకా ఇంటికి రాలేదని తన కోసం వస్తోంది. దగ్గరికి రాగానే ఎక్కడి నుండి వస్తున్నావు అని అడిగింది. పెన్ కొనుక్కోవాలని సెంటర్కి వెళ్ళా అని చెప్పింది లక్ష్మి. ఆమెకి అనుమానం రాలేదు. అమ్మయ్య అనుకుని ఇంటికి వెళ్ళింది. ఇలా వెళ్ళిన విషయం తన ఫ్రెండ్ గీతకి చెప్పింది. ఒక్కసారిగా షాక్ అయింది గీత. ఎవరికీ చెప్పొద్దు అని ఒట్టు వేయించుకుంది. ఇలాంటి తప్పు ఎప్పుడూ చెయ్యొద్దు అనుకుంది లక్ష్మి. ఈ ఆలోచనతో లక్ష్మి మనసు కలత చెందింది. ఎందుకంటే ఇది 20 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఆవిడ ఏ చిరాకుతో ఉందో తెలియదు. అది అర్థం చేసుకోవడానికి లక్ష్మికి చాలా సంవత్సరాలు పట్టింది. అదే ఈ రోజుల్లో ఆడపిల్ల ఇల్లు వదిలితే ఏం జరుగుతుందో మనం రోజు చూస్తూనే ఉన్నాం. తల్లిదండ్రులు పిల్లలకి వాళ్ళు చేసిన తప్పుని తెలుసుకునేలాగా, వారికి అర్థమయ్యేలాగా చెప్పి వాళ్ళ మనసు మార్చాలి కానీ ఎందుకు తిడుతున్నారో తెలియకుండా, ఒకవేళ తప్పు చేసినా ఆ తప్పు ఇది అని చెప్పకుండా వేరే విధంగా తిట్లదండకు అందుకోవడం అనేది కరెక్ట్ కాదు. అలాగే పిల్లలు, పెద్దవాళ్ళు తప్పు చేస్తే తిడతారు, మన మంచి కోసమే కదా అని అర్థం చేసుకోవాలి కానీ విపరీత నిర్ణయాలు తీసుకోకూడదు.